దేవుణ్ణి నమ్ముకుంది. ఆ, అమ్మ 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 చర్చికి వెళ్ళేటప్పుడు అమ్మతో పాటు అన్నయ్య వెళ్ళేవాడు. కానీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ మా నాన్నగారు కూడా వద్దమ్మా మన హిందువులం, మనం చర్చికి వెళ్ళకూడదు అన్నారు. అందువల్ల నాకు వెళ్ళాలని అనిపించలేదు, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ కొన్ని రోజుల తర్వాత అంటే అమ్మ ప్రార్థన వల్లనేమో 10th క్లాస్కి వచ్చేసరికి నాకు అసలు పీస్ లేదు. మనుషులు చనిపోవడం ఇదంతా ఏంటి అసలు, తర్వాత ఎక్కడికి పోతున్నారు, ఇదంతా నాకు ఒకటే వేదనగా ఉంది. దాదాపు 2 months ఏమో అలా వేదన పడ్డాను. ఆ తర్వాత అప్పటికి నాకు అంటే దేవుడి గురించి అంతగా తెలియదు కానీ సరే ఆ వేదంతో కాబోలు నేను చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశాను అమ్మతో పాటు. వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ అక్కడ నచ్చింది ఏంటంటే యేసు ప్రభు ఆ సులువు మీద మరణించడం అనేది నాకు చాలా ఆకర్షించింది. కానీ అప్పటికి నాకు రక్షణ అంటే అది తెలియదు. అలా ఇంట్రెస్ట్ గా వెళ్తున్నాను. కానీ నాకు అంటే దేవుని నమ్ముకున్న బిడ్డతోనే అంటే వివాహం జరిపించారు. ఆయన 6 months పొందిన వ్యక్తి. నాకు అంతగా అంటే తెలియదు, ఏమిటి యేసుప్రభు అంటే ఇష్టం అంతవరకు. వెళ్తున్నాను కానీ ఇట్లా ఇద్దరు పిల్లలు పుట్టారు. చిన్న బిడ్డ పుట్టిన తర్వాత నాకు బాగా వేదన స్టార్ట్ అయింది. అసలు నిజంగా యేసుప్రభు దేవుడేనా ఈయన అంటే మామూలుగా అందరూ ఏంటంటే సహజంగా తల్లిదండ్రులు గుడికి వెళ్తే పిల్లలు గుడికి వెళ్తారు, మసీదుకి వెళ్తే మసీదుకి వెళ్తారు, చర్చికి వెళ్తే చర్చికి వెళ్తారు. అలా నాకు ఇష్టం. ఈయన అసలు నిజంగా దేవుడేనా నేను తెలుసుకోవాలి. అలా తెలుసుకొని మనం వెళ్ళాలి కానీ ఊరికి అట్లా వెళ్ళడం నాకు ఇష్టం ఉంటుంది. నాకు ఫస్ట్ నుంచి అన్ని ఎక్కువ సందేహాలు ఎక్కువ, అవన్నీ తెలుసుకోవాలి, తీర్చుకోవాలి. అంతే తప్ప నేను ఎవరు పెద్దవాళ్ళు చెప్పింది వినాలి కానీ ఇట్లా పూర్తి వినటం అనేది నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇకప్పుడు బాగా భారం వచ్చింది. అసలు యేసుప్రభు నిజమైన దేవుడా తెలుసుకుందామని ఫాస్టింగ్ ఉందామని ఆలోచన వచ్చింది. నాకు ఏమి తెలియకపోయినప్పటికీ స్టార్ట్ చేశాను. 1 day 2 day అట్లా దాదాపు 1 week ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నాను. నువ్వు నిజమైన దేవుడు, అసలు నేనంటే నీకు ఇష్టం, ఇవ నాకు తెలియాలి, అసలు నీవంటే ఏంటి నేను తెలుసుకోవాలి, నిజమైన దేవుడి నేను నాతో మాట్లాడు అంటూ ఉన్నాను. బాగా చాలా చేస్తున్నప్పుడు అంటే నేనంటే ఇష్టమేమో అన్నాను కాబట్టి బైబిల్ చదవడం కానీ బలు రక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్టు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నటువంటి వాక్యం కనిపించింది. అప్పుడు సంతోషపడ్డాను. కానీ మళ్ళా నిజంగా నాకు నువ్వు నీ యొక్క ప్రత్యక్షత ఏదో నేను పొందుకోవాలి ప్రభా, నువ్వు నిజమైన దేవుడువా, అందరు చెప్తున్నారు, నాతో మాట్లాడించి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దాదాపు అలా 10 days ఫాస్టింగ్ ఉన్నాను. ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఒక రోజు చాలా కన్నీరు కారుస్తున్నాను, చాలా ఏడుస్తున్నాను, చేతులు ఆకాశం వైపు ఎత్తి భయంకరంగా ఏడుస్తున్నాను. నాకు అసలు తెలియాలి దేవుడు ఎవరనేది తెలియాలని భయంకరంగా ఏడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా గొప్ప శక్తి నా పైకి దిగింది. అది నేను చెప్పలేను. అసలు నా చేతులు కాళ్ళు బాడీ మొత్తం అసలు కరెంట్ షాక్ కొడితే ఎలా ఉంటుందో అలా అయిపోయింది. నేను ఒక రాయిలాగా అయిపోయాను అనమాట. అసలు కాసేపు దాదాపు 2-3 minutes వరకు నేను మామూలు దర్శనం కాలేకపోయాను. చాలా భయం వేసింది. ఇక ప్రార్థన ఆపేస్తాను. ప్రభా నిజమే దేవుడు నమ్ముతున్నాను. కాసేపటికి మామూలు అయిపోయింది. నేను తర్వాత లేచి అంటే మనకి క్యాలెండర్స్ ఉంటాయి కదా, సంఘ క్యాలెండర్స్, అవి పోయి చూసాను అనమాట. ఆ డేట్ లో ఏముంది అని. ఆయనను ధైర్యం తెచ్చుకొని నేనే భయపడకూడదు అని చెప్పిన వాక్యం చాలా ధైర్యం వచ్చింది. ఈయనే నిజమైన దేవుడని నాకు అప్పుడు క్లియర్ గా అర్థమైపోయింది. నేను దేవుడు ఉన్నాను. అయితే ఇది ఎవరికి నేను చెప్పలేదు వ్యక్తితనంతో. అందులో నేనేమనుకునేదంటే ఏదో జీవితంలో చాలా అద్భుతాలు ఏంటో మనం ఎన్ని జరిగి అన్ని చాలా బాగా ఉంటే ఇలాంటి సాక్ష్యాలు చెప్పాలి కాబోలు, అప్పుడు చెప్దాం అలా సంవత్సరాలు వదిలిపోయింది. కానీ ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. మనం రక్షణ సాక్ష్యాన్ని ఎప్పుడు దాచుకోకూడదు, అని చెప్పాలి, వాళ్ళకి అర్థమవుతుంది. ఏంటంటే నాకు తెలిసింది, నేను నా జీవితంలో అనుభవించిందే చెప్తున్నాను. నేను అంత తేలిగ్గా నమ్మను. నేను అన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను దర్శించాడు. నేను ప్రత్యక్షతను అనుభవించాను. ఆయన నిజమైన దేవుడని తెలుసుకున్నాను.